మనందరినీ కూడా సహాయం చేయండి అని అడుగుతాడు. కానీ నేనైతే ఎవరిని అడుగుతున్నాను అంటే సర్వ సృష్టిని సృష్టించిన దేవదేవుడిని అడుగుతున్నాను. తండ్రి, నా పట్ల మీ కార్యముని నెరవేర్చడానికి ఆకాశ వాక్యాలని ఆకాశం నుండి నా ప్రభువా మీరు ధనరాశిని తండ్రి కృంభరించండి తండ్రి, పెద్ద చర్చి కట్టాలని అయ్యా మీరు నాకు కట్టించారు తండ్రి అని నేను దేవుడిని అడుగుతున్నాను. అదే విధముగా మీకు ఎవరికైనా సరే ఒక పెద్ద మందిరం కడుతున్నాడు, మన వంతు సహాయం చేద్దాం, ఆ చర్చిలో మనము కూడా ఒక చేద్దాం అని కనుక దేవుడు యేసయ్య మీతో మాట్లాడి ప్రేరేపణ కనుక కలిగి ఉంటే దయచేసి మీరు కూడా ఈ మందిరము కట్టే దాంట్లో మీ వంతు సహాయం చేయవచ్చు. మీ చెయ్యి కూడా మందిరము కట్టే దాంట్లో ఉండవచ్చండి. దేనికంటే ఆయనే సర్వము చేయగలిగిన దేవుడని మనందరము నమ్మాలి. దేనికంటే నిజముగా యేసయ్య మీ హృదయంలో ప్రేరేపించాడు అనుకో, అక్కడ నా బిడ్డ చర్చి కడుతున్నాడు, నువ్వు సహాయం చేయి అని మీ మనసును కనుక యేసయ్య గద్దింపు చేస్తే తప్పనిసరిగా మీరు సహాయం చేయండి. కింద మా ఫోన్ నెంబర్లు స్క్రోలింగ్ లో మా ఫోన్ నెంబర్లు అకౌంట్ నెంబర్స్ అవన్నీ వస్తాయండి. ఇంకొక మెయిన్ విషయం ఏమిటి అనగా అందరినీ మీరు సహాయం చేసినా చెయ్యలేకపోయినా ఒక్కటి మాత్రం కోరుకుంటున్నా మిమ్మల్ని, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయండి. అయా నీ బిడ్డ చర్చి కడతానికి ముందుకొచ్చి ఉన్నాడు, ఆ బిడ్డకి తగిన సమస్తము కూడా సహాయం చేయమని దయచేసి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మనకి ఎవరు తోడు ఉన్నా లేకపోయినా యేసయ్య తోడు ఉండాలి, యేసయ్య ప్రార్థన బలం మన అందరికీ ఉండాలండి. దయచేసి మీలో ఎవరికైనా కనుక దేవుడు ప్రేరేపించి దేవుడు గద్దించి దేవుడు యేసయ్య కనుక మీతో మాట్లాడితే తప్పనిసరిగా మీరు డొనేషన్ చేయొచ్చు. చర్చి కడతానికి కింద స్క్రోలింగ్ లో మా మినిస్ట్రీ పేరు, మా అకౌంట్ నెంబర్స్ అన్ని వస్తాయండి. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయమని యేసు నామంలో కోరుకుంటున్నారండి. దయచేసి